నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు ఈ వీడియో వచ్చేపాటికి తుంగభద్ర డ్యామ్ గురించి, తుంగభద్ర డ్యామ్ లో ఎంత నీళ్లు ఉన్నాయనేది ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే ఈ రోజు 11వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈ రోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే పర్లేదు, బాగొచ్చింది. తుంగా డ్యామ్ నుంచి ఒక 2.5 టీఎంసీ అయితే యాడ్ అవుతుంది అనమాట డైలీ. ఈ రోజు చూసుకున్నట్లయితే అంతకు మించి ఈ రోజు ఒక 3.25 టీఎంసీ అట్లా రావడం జరిగింది. అంటే ఏదైతే చెప్పుకున్నామో 79 టీఎంసీలకి ఈ రోజు ఒక 3 టీఎంసీలు అయితే యాడ్ అయినాయి అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇన్ఫ్లో 41,173 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఎల్బిఎల్ఎల్సి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే వదలలేదు. ఆర్బిహెచ్ఎల్సీకి అయితే వదిలినారు అనమాట. అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే వదిలినారు. 1013 క్యూసెక్స్ అయితే వెతడం జరిగింది. ఆర్బిఎల్ఎల్సీకి అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే ఎత్తడం జరిగింది 402 క్యూసెక్స్. ఆర్బిసి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే నీళ్లు వదులుతారు, ఖచ్చితంగా వదులుతారు. కొద్దిగా ఈ రోజు సందిగ్ధత ఉందన్నమాట. ఎందుకంటే అధికారులు ఈ రోజు మునీరాబాద్ లోన ఎన్ఎస్ఎస్ టీము ఈ రోజు కర్ణాటక బోర్డు వాళ్ళు అయితే తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సాగునీరుకి మనం ఎంత విడిచాలనే క్యాలిక్యులేషన్ అయితే ఉందన్నమాట. ఈ రోజు దరిదాపు చూసుకున్నట్లయితే మొత్తంగా 82 టీఎంసీల 326 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. 82 టీఎంసీ అయితే చేరిపోయింది. మనం గతంలో ఎన్నడూ చూడలేదు ఇన్ని నీళ్ళు వచ్చినా వదులుకోకుండా. ఈసారి ఎందుకు వదలలేరంటే డ్యామ్ డెడ్ స్టోరేజ్ లోంచి ఇప్పుడే గట్టెక్కింది. మళ్ళీ వదిలితే ఉన్న పాటిగా ఖాళీ చేసుకుంటే మళ్ళీ పైన ప్రాంతాలలో వర్షాలు లేకుంటే ఇబ్బంది పడతామని ఈ అధికారులు అయితే ఈ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. తుది నిర్ణయం అయితే ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడుతుంది. రేపు మార్నింగ్ అయితే మీకు బిగ్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇక చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 40,000 చిల్లర రావడం జరిగింది. మనం ఎక్కడ చూసినా వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీశైలం నుంచి కూడా నీళ్ళు అయితే వదిలినారు. ఇక్కడ చూసుకోవచ్చు పత్తికొండ, బురుజుల, పొట్టిపాడు, కొనకొండ్ల, గుంతకల్లు, రాగులపాడు ఇట్లా లిఫ్ట్ ఇరిగేషన్ అంతా ఫుల్ గా నిండి డ్యామ్ పారుతుంది. అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి మనకి ఇక్కడ రాగులపాడు పంప్ హౌస్ వద్ద 3-4 పంపులు అయితే ఎత్తి ఉన్నారు. నీళ్ళు అయితే యథావిధిగా పారుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక 2-3 రోజుల లోపల కూడా ఈ తుంగభద్ర డ్యామ్ కూడా ఎత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మీటింగ్ లో కూడా అదే చెప్పదలుచుకుంటారు. రేపు ఏమన్నా పూజ స్టార్ట్ చేసి వదులుతారేమో చూసి మీకు అప్డేట్ అయితే అందజేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఈ మిర్చి వేసుకున్న రైతులు నార్ల కోసం పరిపాటుగా చాలా మంది తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కూడా వీడియో చేయలేదు రేట్ల గురించి. ఈ రోజు అయితే పక్కా వీడియో అయితే అందిస్తాను మధ్యాహ్నం అయితే బ్యాడింగ్ మార్కెట్ గురించి. ఇక ఉంటాను మరి, మరొక వీడియోతో మీ అర్జున్.